వెల్కమ్ టు శ్రీ చైతన్య ఆన్లైన్ అకాడమీకి స్వాగతం. మై నేమ్ ఇస్ మురళి. 18 years ఎక్స్పీరియన్స్ ఇన్ ద జాగ్రఫీ సీనియర్ ఫ్యాకల్టీ. మరి తెలుగు 2 రాష్ట్రాల్లో నేను పరిచయిస్తుంది. మనము శ్రీ చైతన్య అకాడమీ వారు ఎస్ఐ ఆస్పిరెంట్స్ కావచ్చు, కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ కావచ్చు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసే జనరల్ స్టడీస్ పేపర్ కావచ్చు, జాగ్రఫీ అనేది చాలా కీలకమైన అంశము. ఈ జాగ్రఫీని ఈ రోజున నేను పరిచయం చేస్తున్నాను. మనకు మేజర్గా ఇండియన్ జాగ్రఫీ అండ్ ఏపీ జాగ్రఫీ, అంటే ఇండియన్ జాగ్రఫీలో ఒక 13 చాప్టర్సు మరియు ఏపీ జాగ్రఫీలో ఒక 13 చాప్టర్సు, మొత్తం 26 చాప్టర్లు మనకు కానిస్టేబుల్కు మరియు ఎస్ఐకు సిలబస్ మన గవర్నమెంట్ ఇచ్చింది. అదేవిధంగా గ్రూప్ 2 ఆస్పిరెంట్స్కి వచ్చి ఇండియన్ జాగ్రఫీ ప్లస్ ఏపీ జాగ్రఫీ మరియు వరల్డ్ జాగ్రఫీని 3 అనుగుణంగా ఈ 3ను పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు మనకు సిలబస్లో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా మనం శ్రీ చైతన్య అకాడమీ వారు ఆన్లైన్ ప్లాట్ఫారం ప్రారంభించారు. మరియు ఎస్ఐ ఆస్పిరెంట్స్ ప్లస్ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్కు జాగ్రఫీ అనేది ఎలా నేర్చుకోవాలి, ఎలా పట్టు రావాలని ఆలోచన మీ మెదడుతూనే ఉంటుంది. ఇది చాలా ఈజీ అండి. జనరల్ స్టడీస్లో జాగ్రఫీ నేర్చుకోవడం చాలా ఈజీ. ఎందుకు నేను అలా ఈజీ అంటున్నానంటే, మ్యాప్ పైన మంచిగా పట్టుంటే మనం జాగ్రఫీ ఈజీగా నేర్చుకోవచ్చు. ప్రతిరోజు ఏదో టైంలో అర్లీ మార్నింగో లేదా ఆఫ్టర్నూనో లేదా ఈవినింగో ఒక 20 నిమిషాలు అట్లస్ మీరు ప్రతిరోజుగా మీరు గమనించారు, ఒక 10 days గమనిస్తే ఖచ్చితంగా జాగ్రఫీ ఈజీ అవుతుంది. మీరు గమనించండి, అన్ని శాస్త్రాలు భూగోళ శాస్త్రం పైన ఆధారపడి ఉంటాయి. భూగోళ శాస్త్రాన్ని ప్రతి కాంపిటేటివ్ ఇన్స్టిట్యూట్లో ఎందుకు ముందుగానే క్లాస్ చెప్పిస్తున్నారు? భూగోళ శాస్త్రం కానీ ముందుగా నేర్చుకుంటే, జాగ్రఫీని కానీ ముందుగా నేర్చుకుంటే మిగిలిన హిస్టరీ కావచ్చు, పాలిటీ కావచ్చు, ఎకానమీ పైన కావచ్చు మంచిగా పట్టు రావడానికి అవకాశం ఉంటుందన్న ఆలోచనతో జాగ్రఫీని మనం ముందుగా అందరికీ పరిచయం చేస్తారు ప్రతి ఇన్స్టిట్యూట్లో. అదేవిధంగా మనం ఏం చేస్తున్నాం ఈ రోజున, జాగ్రఫీలో ఉండే ఫస్ట్ ఇండియన్ జాగ్రఫీలో ఉండే ఫస్ట్ చాప్టర్ను మరియు మురళీ సార్, మై నేమ్ ఇస్ మురళి, నేను పరిచయం చేస్తున్నాను. దరిదాపులు సీనియర్ ఫ్యాకల్టీ. ఈ చాప్టర్ పేరు వచ్చేసి భారతదేశ ఉనికి మరియు క్షేత్రీయ అమెరికా. క్షేత్రీయ అమెరికా అంటే భారతదేశము ఏ విధంగా అమెరికా ఉన్నది, భారతదేశము అక్షాంశాల పరంగా ఏ గోళంలో ఉన్నది, రేఖాంశాల పరంగా ఏ గోళంలో ఉన్నది, భారతదేశానికి సరిహద్దులు ఎలా విస్తరించున్నాయి మరియు అని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ చాప్టర్ మీకు పరిచయం చేస్తున్నాము. ఈ ఫస్ట్ చాప్టర్ వినే తర్వాత మీరు క్వశ్చన్స్ గాన ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తే, చాప్టర్ వినేసి ప్లస్ ప్రశ్నలు మళ్ళీ క్వశ్చన్ పేపర్ ఒకసారి డిస్కషన్ చేస్తే 360 కోణంతో కరెంట్ డేటాతో మనము శ్రీ చైతన్య అకాడమీ వారు మీ ముందుకు తీసుకొస్తున్నారు. 2026 న్యూ కరెంట్ డేటాతో జాగ్రఫీ ముందుకు వస్తున్నది. ఫస్ట్ తీసుకుంటే మనము క్రింది వాణిలో సరైన అంశము అన్నాడు. ఫస్ట్ ప్రశ్న క్రింది వాణిలో సరైన అంశము. మరియు క్రింది వాణిలో సరైన అంశంలో మనం ఏం చెప్తున్నాం? మనము ఫస్ట్ వచ్చేసి గ్రీకులు భారతీయులను ఇండోలుగా పిలిచేవారు కాదు అన్నాడమ్మా. ఏమన్నాడు? గ్రీకులు భారతీయులను ఇండోలుగా పిలిచేవారు కాదు అన్నారు. వాస్తవంగా భారతదేశానికి మొదటిసారిగా గ్రీకులు వచ్చారు. ఈ గ్రీకులు వచ్చి ఎక్కడ వీళ్ళు నివసించేవాళ్ళంటే సింధు నది పరిసర ప్రాంతాల్లో నివసించేవారు. ఎప్పుడైతే సింధు నది పరిసర ప్రాంతాల్లో నివసించేవారో ఈ సింధు నదిని గ్రీకులు ఇండస్ నదిగా పిలిచారు. ఎప్పుడైతే గ్రీకులు ఇండస్ నదిగా పిలవడం వలన ఇండస్ నది చుట్టుపక్కల జీవనం కొనసాగించే వారిని ఇండోలుగా పరిగణించారు. అలా పిలుస్తూ ఇండోలుగా పిలుస్తూ తర్వాత రోజుల్లో ఇండియా అని నామకరణమైంది. అంటే ఇక్కడ ఏం చేశాడు? గ్రీకులు భారతీయులను ఇండోలుగా పిలిచేవారు కాదు అన్నాడు. ఎస్, ఇది కాదు అవును వాళ్ళు పిలిచేవారే. ఇదేమన్నారు? కాదు అన్నాడు. అంటే ఏంటిది? రాంగ్ ఆన్సర్. అంటే ఫస్ట్ రాంగ్. క్రింది వారిలో సరైన అంశం అన్నాడు. బి ఏమన్నాడు? పర్షియన్లు భారతీయులను హిందుస్థాన్ పిలిచేవారు అన్నారు. అంటే పర్షియన్స్
ఇరాన్, ఇరాక్ ముస్లిమ్స్ వారు వీళ్ళు మన భారతదేశం ప్రవేశించారు. వీళ్ళు వచ్చేసి సింధు నదిని ఇండస్ నదిగా పిలవడం వల్ల సింధు నదిని హిందూ నదిగా పిలవడం వల్ల మరియు హిందుస్థాన్ అనే పేరు నామకరణం వచ్చింది. అంటే పర్షియన్స్ భారతీయులను హిందుస్థాన్ అని పిలిచేవారు. తర్వాత పురాణాలలో భారతదేశాన్ని జమ్ముదీపం అనేవారు. పురాణాలలో భారతదేశాన్ని ఏమనేవారు? జమ్ముదీపం అనేవారు. సంస్కృతంలో భారతదేశంను ఆది గురువు అనేవాళ్ళు. సంస్కృతంలో ఆది గురువు అనేవాళ్ళు. అంటే భారతదేశానికి వివిధ పేర్లు ఉన్నాయండి. పురాణాలలో భారతదేశాన్ని ఏమన్నాము? జంబుదీపం అన్నాం. సంస్కృతంలో ఆది గురువు అన్నారు. సంస్కృతంలో ఏమన్నారు? ఆది గురువు అన్నారు. అదేవిధంగా భారతదేశాన్ని చాలా రాజులు పరిపాలించేవాళ్ళు. ఇప్పుడు మీరు చిన్నప్పుడు చదువుకుంటాడు, భరత తెగకు చెందిన ఒక రాజు పరిపాలించడం వల్ల భారతదేశం అనే పేరు వచ్చింది అనే ప్రస్తావన పాఠ్యాంశం మీరు చదువుకొని ఉంటారు. అదేవిధంగా భారతదేశానికి మరొక పేరు నబీ వర్షం అని కూడా అంటారు. నబీ వర్షం అంటే ఏంది? మరియు జైను వంశస్థుల్లో ఫస్ట్ ఎవరు? వృషభనాథుడు తండ్రి పేరు మీదుగా భారతదేశాన్ని నబీ వర్షం అనే పేరు వచ్చిందని చెప్పేసి మీరు పాఠ్యాంశంలో మీరు చదువుకొని ఉంటారు. అదేవిధంగా తదుపరి వచ్చేసి జ్ఞానభూమి అన్నారు, ఆది గురువు అన్నారు. ఇలా డిఫరెంట్ పేర్స్ ఇచ్చారు. కానీ ఇక్కడ ప్రశ్న ఏంది? క్రింది వాణిలో సరైన అంశము. అంటే క్రింది వాణిలో సరైన అంశం ఏంది? ఈ భారతీయులను పర్షియన్స్ హిందుస్థాన్ పిలిచారు. పురాణాలలో భారతదేశాన్ని జమ్ముదీపం అన్నారు. సంస్కృతంలో భారతదేశం ఆది గురువు అన్నారు. ఈ మూడు కరెక్టే. క్రింది వాణిలో సరైనవి అన్నాడు. అంటే ఇక్కడ ఏంటి? బిసిడి ఏంటన్నా? బిసిడి. అదేవిధంగా నెక్స్ట్ తదుపరి రెండో ప్రశ్న ఏంటి? భారతదేశం గురించి సరైన అంశము. భారతదేశం గురించి సరైన అంశం. మరి సరైన అంశం ఆప్షన్ ఏమన్నాడు? 8 degrees 4 minutes నార్త్ లాటిట్యూడ్ టు 37 degrees 6 minutes నార్త్ లాటిట్యూడ్. మరియు నెక్స్ట్ తదుపరి మరియు ఏమన్నాడు? నెక్స్ట్ 68 degrees 68 degrees 7 minutes వెస్ట్ లాంగిట్యూడ్ టు 97 degrees 25 minutes వెస్ట్ లాంగిట్యూడ్. అంటే ఇక్కడ మీరు గమనించండి, భారతదేశము లాటిట్యూడ్స్ పరంగా అక్షాంశాల పరంగా ఏ గోళంలో ఉన్నది? ఉత్తరార్ధగోళంలో ఉన్నది. రేఖాంశాల పరంగా ఏ గోళంలో ఉన్నది? తూర్పు అర్ధగోళంలో ఉన్నది. ఉత్తరార్ధగోళంలో ఎన్ని అక్షాంశాలు ఉన్నాయి? 90 అక్షాంశాలు ఉన్నాయి. ఎన్ని అక్షాంశాలు ఉన్నాయి? 90. ఇప్పుడు జనరల్గా మనం తీసుకుంటేనన్నా ఇది ఎర్త్ తీసుకుంటున్నాము. ఈ ఎత్తు తీసుకున్నప్పుడు మరియు ఎన్ని డిగ్రీలు భారతదేశం ఏ అక్షాంశాల మధ్య ఉంది ప్రస్తావన తీసుకుంటే భూమి ఆకారంలో ఉంది, గోళాకారంగా ఉంది, లేదా గుండ్రంగా ఉంది. ఇలా మనం తీసుకుంటే గోళాకారంగా లేదా గుండ్రంగా ఉన్నదని ప్రస్తావన మనం తీసేసుకుంటున్నాం. గోళాకారంగా గుండ్రంగా ఉన్నది. తదుపరి ఇక్కడ మనం తీసుకుంటున్నాము